తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు గత వైసీపీ పాలనలో పేదలకు తీవ్రంగా అన్యాయం జరిగిందని, కొందరు నాయకులు అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల భూములను సైతం ఆక్రమించుకున్నారని ఆయన మండిపడ్డారు. పాత స్టాంపులతో దొంగ పత్రాలు సృష్టించి వారికి సహకరించే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన కఠినంగా హెచ్చరించారు. గతంలో మంత్రిగా పనిచేసిన నేతర్మలి రాజ్యలక్ష్మి వెంకటగిరి నడుబొడ్డులో ఉన్న విశ్వోదయ ప్రభుత్వ కళాశాల ప్రాంగణాన్ని వేలంపాట పెట్టారని, అప్పట్లో పాడుకున్న 16 మంది వ్యక్తులకు ఇప్పటివరకు భూమిని అప్పగించలేదని, ఆనాడు నేను వెంకటగిరికి తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. వెంకటగిరిలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు. పై అధికారులు ఈ అధికారులు అరిచారు, మరి ఈ అధికారులు చూసుకున్నారు. దీనిలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడా కూడా ఎవరు జోలికి వెళ్ళాలా, నాకు సంబంధం లేని విషయం ఇది. కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను, మీరే విన్నారు. ప్రెస్ మీట్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు విన్నారు. ఆ వినిన తర్వాత పై అధికారులు వీళ్ళకి ప్రసిద్ధించారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. బాయ్స్ స్కూల్లో తప్పుడు పత్రాలు ఇచ్చారు, దాని విషయంలో కూడా మనం అరెస్ట్ చేయించాం ఎంఆర్ఓని. కాబట్టి అలాంటి ఆక్రమణలు ఉంటే మాత్రం అధికారులు అందరూ చూసుకుంటారు. ఆక్రమణలు జరగకూడదని చెప్తున్నాం. మనమేం ప్రోత్సహించడం లేదు, మనకి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్లు గతంలో చేసినట్టు కూడా తయారు చేసి ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నేను నిన్న కూడా చూశాను. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నన్ను చూసి దాంకుంటున్నారు. దాంకోవాల్సిన అవసరం ఏంది? రైట్గా ఆయన రైట్ ఉంటే రావచ్చు. వాడికి వెళ్ళి అధికారులకు మాయమాటలు చెప్పి, అంటే గతంలో ఎప్పుడో వాళ్ళ మామూలు ఎవరో వీఆర్ఓలో ఉన్నప్పుడు పేపర్లో పుట్టించి, ఆ తర్వాత ఎంఆర్ఓలు రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర పేపర్లు పుట్టించి తిరుగుతూ ఉన్నారు. అవి ఏవి కూడా చెల్లవు. ఖచ్చితంగా వెంకటగిరిలో ఆక్రమణ జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. కాబట్టి బాయ్స్ స్కూల్స్, ఆ స్కూల్ని కూడా స్కూల్ చల్లారు కూడా ఆక్రమించాలని చూస్తున్నారు. కాబట్టి క్లారిటీగా ఉన్నాం. గతంలో కూడా మీరు చూశారు, మంత్రి రాజలక్ష్మి టైంలో ఇదే గ్రౌండ్ని ఆక్షన్ పెట్టారు. ఎవరు వెంకటగిరి ప్రజలు అడిగారు ఆక్షన్ పెట్టమని? ఎవరికైనా డబ్బులు కావాల్సి వచ్చిందా? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? టౌన్లో అది ఒక ఆర్ట్ గుండికాయలాగా, అలాంటి దాన్ని ఆక్షన్ పెట్టి చేస్తే అప్పుడు నేను కొత్తగా ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం వచ్చి ఆపి, ఇప్పటికి కూడా 16 మంది దానిలో ఆక్షన్ పాడినారు. వాళ్ళకు కూడా ఇంతవరకు డిసైడ్ చేయలే. ఎందుకంటే వాళ్ళ మధ్యలో పాడున్నారు, అవి ఇచ్చేదానికి కుదరదని చెప్పి పెట్టాం. దాన్ని కూడా ఒకరోజు అధికారులను కూర్చోబెట్టుకొని ఆ పాడిన వరకు ఎక్కడ ఇవ్వాలనేది కూడా చూసి వాళ్ళకి డిసైడ్ చేస్తాం. అంటే వెంకటగిరిలో అంతలో సైటు పోతే రాదు. అసలు ఎవరికి కావాల్సి వచ్చింది డబ్బులు అంటే భాగాలు పంచుకున్నారు. ఎకరా ఒకళ్ళకి, కొర అమ్మిన వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఆక్షన్లో ఒక ఎకరా ఇచ్చేయాలి, నాకు నా ఎకరా నాది, కొర మీరు అమ్ముకోండి. అలాంటివి జరగవు. నా టైంలో ప్రశాంతంగా ప్రజలు ఉన్నారు, నన్ను నమ్మారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కళను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.